అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్ఠ నామంలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరము అంతంలోనికి మనం వచ్చాం. మన బలము మన శక్తి అంత మాత్రము కాదు, కానీ అడుగడుగున దేవుని యొక్క కాపుదల మన మధ్యన ఉన్నది కనుక ఇలాగున సజీవులుగా దేవుడు మనందరికీ కూడా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 113వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 113వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాగణుడైన మా దేవ, సర్వాధికారైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్ఠ నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనలను ఆరాధనలు తోడైన రీతిగా తండ్రి ఈ వాక్య పరిచయంలో మాకు తోడుగా ఉండండి. ఈ స్థలంలో ఉన్న మాకు ఏదైతే అవసరమైనదో ప్రభు అటు వాక్కు చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మాట్లాడువాడు నీవే ప్రభు. అయా నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి. మానవ స్వరము మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి అయా నీ స్వరము చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వెనగల చెవులు సంగమును కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను. నాయన మా హృదయాలు నీ కొరకు సిద్ధపరచుకొని అయా వాక్యమును మా జీవితంలో అవలంబించుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచి దీవించమని, నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మాట చదువుతాను, అందరూ కూడా చూడండి. 113వ కీర్తన 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ భక్తులు అనుభవపూర్వకముగా దేవుని యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నారు. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అయితే దేవుడు ఒక లక్షణమును కలిగినట్లుగా పేరు పొందినప్పుడు ఆయన ఆ లక్షణమును పరిపూర్ణతను జరిగించగలిగిన వాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు ఆయనకు ఉన్నటువంటి పేరులో ఆయన ప్రేమామయుడై ఉన్నాడు అని చెప్పి మనం చదివాం. అంటే ఆయన ప్రేమించుటకు ఎలాంటి అర్హతలు కూడా చూడకుండా ఎలాంటి వారినైనా సరే ప్రేమించడానికి ఆయన సిద్ధముగా ఉండే దేవుడు అని అర్థము. దేవునికి స్తోత్రం. రెండవది చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని మనం చదువుతున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే భావము చూస్తే ఆయనలో ఏ మాత్రము కూడా అపవిత్రత లేదు, ఏ మాత్రము కూడా పాపము అనేది ఆ జీవితంలో లేదా దేవుడు కలిగి వాడు కాదు. కనుక ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడుగా మనం ఆయన చూడగలుగుతున్నాం. వాక్యము కూడా సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే మనుషులు కూడా చాలామంది మరొక మనిషిని పొగడడానికి కొన్ని పేర్లు వాడతారు. నువ్వు దేవుడు లాంటోడు, కానీ నువ్వు చాలా మంచోడివి, అయ్యా మా కోసం నువ్వు దేన స్వభావం కలిగి ఉన్నావు అని చెప్పి మనుషుల్ని పొగుడుతూ వారి దగ్గర ఏదో ఆశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నిజముగా మనిషి ఆ పేరుకు తగినవాడా అని ఆలోచన చేస్తే ఎంత మాత్రము కూడా కాడు అని నేను చెబుతా. ఎందుకంటే మనుషుల్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మనిషిని వాడుకోవడానికి మంచి పదాలు వాడతారు. అదే మనిషి తప్పు చేసినా, హాని చేసినా, బాధ కలిగించినా ఆ మంచిని మర్చిపోయి చెడు స్వభావం అందులో ఉందని చెప్పి మనం చూడగలుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుల్లో ఏ చెడుకు కూడా, చెడు మాట అనడానికి కూడా ఆయనలో ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఉన్నటువంటి లక్షణము భక్తుడు చెబుతున్నాడు దేవుని గురించి ఏంటంటే నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తేవాడు. రెండవదిగా పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తేవాడు. ఈ స్వభావం మనలో కూడా ఉందంటారా? ఈ స్వభావం మనలో ఉందా? మనలో మన నేల నుంచి దరిద్రులను పైకి లేపుతామా? పెంట కుప్ప మీద ఎవరన్నా పడిపోతే మనం దీనులుగా ఉన్నామని పైకి లేపగలుగుతామా? ఏమండి? చేయం. ఏదో ఒక 10-20 సహాయం చేసేసి పైకి లేపేసాం అనుకుంటాం, కానీ
మరలా రేపు పొద్దున చక్కగా కూర్చుంటారు. దానికి స్తోత్రం కలుగునుగా. కానీ నీ దేవుడు, మన దేవుడు అని లేపడానికి ఇష్టపడితే మరలా వెళ్ళి ఆ దారిద్ర్యమైనటువంటి స్థితిలో కూర్చోడానికి అవసరం లేదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మనకి మనముగా దేవునికి ఎలాగునా మన జీవితాన్ని కనుపరుచుకోవాలనే విషయాన్ని కొద్దిగా మీకు చూపించి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. మనం ఎక్కువగా మనుషులకి మనం ఎలా కనుపరుచుకోవడానికి ఇష్టపడతాం? గొప్పగానా తక్కువగానా? ఏమండి, మన ఇంట్లో చిరిగిపోయిన బట్టలన్నీ వేసుకుంటాం, కానీ ఎవరి దగ్గరికైనా వెళ్తే మన దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ కాస్ట్లీ డ్రెస్. ఏమండి, వాళ్ళు మనం చూసినప్పుడు మనం తక్కువ వారము కాదు అని అనిపించుకోకుండా ఉండడానికి వీలైనంత మట్టుకు మన దగ్గర లేని దాన్ని సైతం మనం తెచ్చుకుని వేసుకుని ముందుగా ఎక్కువగా కనబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము మనుషులు అందరం కూడా. అవునా కాదా? మాట ఒప్పుకుంటారా, ఒప్పుకోరండి? అర్థమైందా నేను చెప్పింది? కూడా అర్థం కాదు, అర్థం కాదు. సరే మళ్ళీ చెప్తా. ఒక మనిషి ఎదుట మనం కనబడడానికి తక్కువ స్థాయిలో ఉండడానికి ఇష్టపడతామా, ఎక్కువ స్థాయిలో ఉండడానికి ఇష్టపడతామా? ఈ మాట అర్థమైందా? సరే, తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా, తెలుగు స్తోత్రం కలుగునుగా. ఎక్కువ స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా ఒక ఫంక్షన్ మనం పిలిచినా వెంటనే ఏం చేస్తాం? ఒకవేళ ఇంట్లో ఆ టైంలో పక్కన ఏమైనా జరిగిందని రమ్మన్నారండి, చిరిగిపోయిన నైట్ ఇంట్లో ఉన్నాం, పోని అలాగే వెళ్ళిపోతామా? అంటే చిరిగిపోయిన లుంగి వేసుకుంటాం, మొబైల్లో చిరిగిపోయిన షార్ట్ వేసుకుంటాం, వెలిసిపోయిన బనీళ్ళు వేసి కూర్చుంటాం, అలాగే వెళ్ళిపోతామా? ఏం చేస్తామా అండి? ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్తాం. ఎందుకంటే ఎంత తక్కువ స్థితిలో ఉన్నా కానీ ఒక మనిషి ఎదుట మనం తొక్కడానికి ఎంత మాత్రం మనం ఇష్టపడం. దేవుడి విషయంలోనికి వస్తే దేవుడు ఎక్కువ స్థాయిలో ఉన్నవాడిని ఇష్టపడుతున్నాడా, తక్కువ స్థాయిలో ఉన్నవాడిని ఇష్టపడుతున్నాడా అని మనం ప్రశ్న వేసుకుంటే, వాక్యమును ఆధారంగా చూసుకుంటే ఆయన దీనులను పైకి లేపడానికి ఇష్టం కలిగిన దేవుడు. దానికి స్తోత్రం కలుగునుగా. సాధారణంగా చెప్తే మనం దీనస్థితిలో ఉన్నాం, అది పైకి కనివ్వడం మనం పైకి చెప్పుకోం. అవునంటారా కాదంటారా? కానీ మనం దీనస్థితిలో ఉన్నాము అని ఎవరికి చెప్పం. దేవుడు శరీర సంబంధముగాను, రెండవది హృదయపరముగాను, ఆలోచన పరముగా ఆయన ప్రతి మనిషిని కూడా పరిశీలన చేసే దేవుడు. మీరు చూడగలిగితే సమూయేలు దావీదును కలుసుకోవడానికి వెళ్ళిన సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ మాట అంటాడు, ఆయన హృదయమును లక్ష్యము చేసేవాడు. మనుషుడైతే పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడంటండి? హృదయాంతర భాగములను చూసువాడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషి శరీర సంబంధముగా ఒకలా ప్రవర్తిస్తాడు, హృదయపరముగా ఒకలా ప్రవర్తిస్తాడు, మూడవది ఆలోచన పరముగా ఒక విధంగా ప్రవర్తిస్తాడు. అర్థం చేసుకోండి ఈ మాటలో. శరీర సంబంధముగా చూస్తే ఒకలా ప్రవర్తిస్తాడు, రెండోది ఏంటి? హృదయపరముగా చూస్తే ఒకలా ప్రవర్తిస్తాడు, మూడవది ఆలోచన పరముగా చూస్తే ఒకలా ప్రవర్తిస్తాడు. మీకు అర్థం కాదు ఇవాళ ఏమన్నా ట్యాబ్లెట్లు వేసుకుని రావాలి మీరు. అంటే ఆయుర్వేదంలో పంతాంజలిలో ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి వేసుకుని రండి ఈసారి. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుంటే మనకి కొంచెం కొంచెంగా మన స్వభావాలు బయటపడుతూ ఉంటాయి. శరీర సంబంధముగా మనం ఎప్పుడు ఇలా ఉండడానికి ఇష్టపడతాం. ఎలాగా? పైగా. ఏమండి? అంటే వస్త్రధారణ, జీవించే విధానము, ఇతరులకు కనబడే విధానం అంతా పైగా ఉంటుంది. రెండోది ఏం చెప్పాను? హృదయపరముగా. హృదయం అన్నిటికంటే ఎలాంటిదని చెప్తుంది వాక్యం? మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కాదు. ఈ హృదయం మనల్ని ఎలా ప్రవర్తింపరిస్తుందంటే శరీర సంబంధముగా చెప్పాను చూసారా, దానికి మించి ఉండమంటది. ఎలా ఉండమంటది అంటే ఎదుటిగా ఎవరన్నా ఒకప్పుడు ఒక అంగిలు అనుకోండి, మరి సపోజ్ ఒక హీరో కనబడుతున్నాడు అనుకో, అలాగే నువ్వు అనుకుంటావు. ఒక హీరోయిన్ కనబడింది అనుకో, అలాగే ఫీల్ అయిపోతావు. ఇది ఎవరు కలిగింపజేస్తారు? లోపల మన శరీర ఆకృతి ఏంటో మనకు తెలుసు, అన్నీ మర్చిపోతాం. ఆ వ్యక్తిని చూడగానే నేను అలాగే ఉంటానేమో. ఏమండి?
నేను యవన కాలంలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళాను కదా, ఏ హీరో సినిమా చూస్తే సాయంత్రం బయటకు వచ్చేసరికి అలా ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా వెళ్తే అలాగే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. నేను అలాంటి వాడిని, నేను కూడా ఫైట్ చేస్తానేమో, అలా డ్యాన్స్ చేస్తానేమో అని చెప్పి అనుకుంటే దొరికేస్తాం బయట. కానీ హృదయం ఏం చేస్తుంది? మనల్ని మోసగిస్తుంది. మన ప్రతిభ, మన ఆలోచనలు అన్నీ వేరు, కానీ హృదయం మటుకి నువ్వు సూపర్ అన్నట్టుగా ప్రవర్తింపచేసి నిన్ను దైవికమైనటువంటి జీవితం నుంచి దూరం చేస్తూ ఉంటుంది. మూడోది ఏం చెప్పా? ఖచ్చితంగా ట్యాబ్లెట్లు ఇవ్వాలి, నేనే కొందేవాలి సార్ అండి. ఆలోచన పరంగా జీవించే విధానం. మొదటి శరీర సంబంధముగా, రెండోది హృదయపరముగా, మూడోది ఆలోచన పరముగా. ఈ ఆలోచన గడిగో రకంగా ఉంటుంది. ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈ మాట. ఇప్పుడున్న ఆలోచన ఒక గంట తర్వాత ఉండదు ఏమండి. ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు. ఏదో చేద్దాం అనుకుంటాం, ఒక 5 నిమిషాల్లో మర్చిపోతాం. ఈ ఆలోచన పరంగా జీవించడం అనేది చాలా కష్టమండి. హృదయపరంగా జీవించనక్కర్లేదు, కానీ జీవించేస్తున్నాం అన్నట్టుగా ఫీలింగ్ కలిగిస్తుంది. శరీర సంబంధంగా అంటే మనుషుల కోసం జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆలోచన పరంగా జీవించడం అనేది గడిగో రకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండదు దీనికి. మరి దేవుని ఎదుట మనం ఏ విధంగా కనబడాలి? శరీర సంబంధంగా కనబడాలా, హృదయపరంగా కనబడాలా, ఆలోచన పరంగా కనబడాలా? ఈ మూడింటిలో ఏ విధంగా దేవుని ఎదుట మనము ఆయన కనుదృష్టి మన మీద పడేటట్లుగా చేసుకోవాలి? ఇప్పుడు అన్న అర్థమైందండి? ఎలా ఉండాలి? దేవుడు నిన్ను చూడాలమ్మా, ఏసే నిన్ను చూడాలి, నీ వైపు చూడాలి. ఇప్పుడు మనం ఎవరన్నా సెలబ్రిటీస్ వెళ్తున్నప్పుడు విజిల్ వేసి క్యాక్లు వేసి చేసే పనులు చేసేవాళ్ళం కదా ఒకప్పుడు. ఎందుకు అలా చేసేవాళ్ళం? వాళ్ళ మైండ్ లేదా వాళ్ళ ఆలోచన మన మీదకి రావాలని చెప్పి మనం ట్రై చేసేవాళ్ళం, అంతే కదా. ఎన్ని చేష్టలు చేసినా వాళ్ళు మనం చూస్తే అమ్మాయి ఆ ఫీలింగ్ ఏంటంటే నన్ను చూసాడు, తర్వాత రోజు వెళ్ళి అమ్మ నన్ను చూసాడు అదే కదా అన్నట్టు, నువ్వు ఎవడరా నువ్వు అంటారు వాళ్ళు. అంటారా అండి? ఎవరు నువ్వు అంటారు వాళ్ళు. యేసయ్య ఆయనను ఎవడరా నువ్వు అని అనకూడదంటే నువ్వేం చెయ్యాలి? పైన 3 అర్థమవుతే కింద మీరు చెప్పగలుగుతారు. ముందుకు వెళ్ళిపోదాం ఏమన్నా, తర్వాత మీకు అర్థమవుతుంది. మరొకసారి వచ్చిన భాగం చదవండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎవరెవరిని చేస్తున్నాడు ఈయన? దేవునికి స్తోత్రం. దరిద్రుల మీదను పేదల మీదను అని కనుదృష్టి ఉందని వాక్యం చెప్తుంది. నిన్ను ఎవరన్నా దరిద్రుడా అని అడిగితే నీకేమొస్తుంది? ఒప్పుకుంటావా? మనం ఇంకో విషయం చెప్తా. పేదలుగా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తాం, ధనికులుగా ఒక్కోసారి ప్రవర్తిస్తాం. అర్థమవుతుంది ఈ మాట? పేదలుగా ప్రవర్తిస్తాం. ఎప్పుడు పేదలుగా ప్రవర్తిస్తాం అంటే గవర్నమెంట్ ఏదైనా పథకాలు పెడితే అమ్మ బాబు మాకంటే ఎవరు లేరండి, మాకు ఏమీ లేదండి, ఓ పోతాను అండి, మా పిల్లల మొహాలు చూడండి, మా మొహాలు మార్చిండి అంటారు పిల్లలు. పాత బట్టలు వేసుకుంది, ఎందుకంటే ఎవరన్నా వస్తారు, ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు, వాలంటీర్లు వస్తున్నారు, మా మొహాలు మార్చేస్తే బేదలుగా కనబడదు. ఏవైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళారు అనుకోండి, బేదలుగా ఉంటారా డబ్బున్న వాళ్ళుగా ఉంటారా? ఏమండి? ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తే ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా లేదా? నీకు 2 ప్రవర్తిస్తాం. యేసయ్యకి ద్విమనస్కులు నచ్చరు. ఎవరు నచ్చరు? ఉంటే అలాగే కనబడు అందరికి, లేదా లేనట్టుగానే కనబడు. యేసయ్య నిన్ను చూడాలంటే నీకులో కావాల్సింది దీన స్వభావము. పేదలు ఎలాగైతే తగ్గించుకుని ఉంటారో ఆ స్వభావం యేసయ్యకి కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఒక మాట చెప్పాడు ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, అతడు ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరడం చాలా సులభం అన్నాడు. సూది బెజ్జంలో ఒంటి ఎలా దూరుతుంది? మనం దారం పెట్టడానికి ఇన్ని కళ్ళోళ్ళు మారుతాము, దాన్ని సపరించేస్తాం మొత్తానికి. అది ఏ నల్లదారం అయితే తెల్లదారం అయిపోగలదు. ఏమండి?
ఎంత దారుణంగా చెప్పడంతో అది వెళ్ళేదాకా ఒకవేళ మనకు ఎక్కట్లేదు అనుకో, ఇంకొకరికి తెలిసి కొంచెం సూదిలో దారం ఎక్కించి, సిగ్గులపేట దారం ఎక్కించి, నిజంగా 2 పేటల దారం మన తాపుకొచ్చారు. ఇప్పుడు అందరికీ కూడా కళ్ళు అయిపోయింది అమ్మా. అదే కష్టం అంట. ఇక్కడ వాక్యము ధనవంతులు అందరి గురించి మాట్లాడట్లేదు, ధనవంతుడి స్వభావం గురించి మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు మేము ధనవంతులం కాదు, ఇంచక్క మేము సూది పెద్దలు దూరిపోతాం అనుకుంటున్నారు మీరు. అమ్మా మీతో మాట్లాడుతున్నాను. ధనవంతుల గురించి ఏసై చెప్పలేదు, ధనవంతులకు ఉండే స్వభావం గురించి ఏసై మాట్లాడుతున్నాడు. అర్థమైంది ఈ మాట? ధనవంతులకు ఉండే స్వభావం ఏమిటి? ఒక 4 చెప్పండి. అనుభవించినట్టు చెప్తున్నారు ఇవన్నీ. సరే ఒక మాట చదివించి మీకు ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 దాకా చదువుతారు. తీసారు అందులో. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 చదవండి. యెహోవాకు అసహ్యములైనవి ఆయనకేం కలుగుద్దంట? అసహ్యం. అంటే ప్రేమించేవాడికి కూడా అసహ్యం ఉంటుందా? గడ కొన్ని చెప్పుకున్నాం కదా ప్రేమించేవాడని. మరి ఆయనకి ఎందుకు అసహ్యం రావాలి? చదువుదాం. ఆయనకి అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అదేంటంటే మొట్టమొదటిది ఏంటంట? ఎవరికి ఉంటుంది? పేదలకు కానీ అడుక్కునే వాళ్ళకి కానీ అహంకార దృష్టి ఉంటుందా? నిజం చెప్పండి, ఉంటుందా ఉండదా? మీరు ఎవరన్నా ₹1 పట్టుకెళ్ళి ఇవ్వండి ఎవరికన్నా, అడుగు 5 రూపాయలు వేసి ఇస్తాను మీకు. దాన్ని ఏమంటారు? పెద్దదో చిన్నదో ఏదైనా అదే అహంకార దృష్టి, అవునా కదండి? యెహోవాకు నచ్చింది ఏంటంటే అహంకార దృష్టి. ఇది ఎవరికి ఉంటుంది అంటే ధనవంతులు అనే స్వభావం కలిగిన వారికి ఉంటుందండి. ధనవంతులు నేను చెప్పట్లా, ధనవంతులు అనే స్వభావం. ఇప్పుడు ఒక అడుక్కునేవాడి దగ్గర ఆల్రెడీ ₹100 చిల్లర ఉంది, వాడిని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 10, 50, 20 ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు ఇచ్చింది ₹1, నా దగ్గర ఇంక లేవంటావు. అండం అలాగంటావు. చిల్లర లేదు నాకు ₹1 ఉందని అడిగి ఎత్తంటే నీకంటే ఆడు ధనికుడు ఆ సమయంలో. అందుకే ఆడికి ఏమొస్తుంది? వచ్చిందా? మొత్తానికి లేవని చెప్పడం మంచిదండి. ఆ ₹1 ఇచ్చి ఆడికంటే పేదోళ్ళలాగా ఆడి కంట్లో చూపించుకుని ఎందుకు కర్మ? ఇది మాకే కర్మ ఎందుకు? ఇచ్చేదే 10 ఇవ్వండి, లేకపోతే బాగా చెప్పాలి. మనం పట్టుకెళ్ళేది ₹5 స్కూల్కి, బయట వచ్చి అడుగుతారు ఇంకేం కొనుక్కుంటాం. ఏమో సరణ్య అంతేనా? 5 వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం ఇంటర్వ్యూ వెళ్ళాలా మనకి? దేవునికి స్తోత్రం. అహంకార దృష్టి. రెండోది ఏంటి? కళ్ళల్లాడు నాడుక. అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాం కదా ద్విమనస్కులు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కలా మాట్లాడతారు. ఎలాగా? ఈ డబ్బున్న వాళ్ళు అంటే వీళ్ళ కొంచెం వాక్యానుసారంగా చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేయడానికి కళ్ళల్లాడు నాడుకను వాడుతూ ఉంటారండి. ఎలా వాడతారు? నోరే తిరగట్లేదు మన జరిగితే నాలుక అలసి వచ్చినట్టు. అందుకే మాటల్లో నేర్పరి కలిగిన వాడు బిజినెస్ చేయగలుగుతాడు. నోటి మాంద్యం కలిగి బెబ్బెబ్బే అన్నాం అనుకోండి, ఉన్నది కూడా ఉడిసిపోతుంది. అంతే కదా? బిజినెస్ చేయాలంటే ఏముండాలండి? టాకింగ్ పవర్ ఉండాలి. మనం బెబ్బెబ్బే తెద్దేద్దాం అనుకోండి, మనం ₹1,00,000 అప్పు తీసుకొచ్చి బిజినెస్ పెట్టామనుకోండి, ఆ 1,00,000కి వడ్డీయే కడతాం కానీ అసలు తీరదు, అయిపోయింది. అదే మంచిగా మాట్లాడి దేన్నన్నా ప్లేట్లు తిప్పగలిగి ఉన్నాడు అనుకోండి, ఆడ 1,00,000ని సంవత్సరంలోగా 10 లక్షలు చేసి చూపిస్తాను ఎదుట. ఆ రెండింటికి అంత తేడా ఉందండి. మనలో అది ఉండాలని నేను చెప్పట్లేదు, మనలో ఉండకూడదని నేను చెప్తున్నాను. దేవుడికి అది ఇష్టం లేదు. ఏంటంటే కళ్ళల్లాడు నాడుక, అంటే లేనిది ఉన్నట్లుగా మాటలు మార్చే విధానాన్ని చేయకూడదంట. తర్వాత నిరపరాధులను చంపే చేతులు. అంటే ఏ అపరాధము చేయని వారి మీద కూడా నెపములు మోపగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి
ఏదైనా చేయగలుగుతారు, ఎవరినన్నా కొనగలుగుతారు, ఎవరినైనా తమ వైపు తిప్పుకోగలుగుతారు. ప్రియమైన సహోదరులారా, మనం ఆ విషయంలో ధన్యులం. మనం ఎవరిని కొనలేం. ఏమండి, మనం ఎవరిని కూడా కొనలేం. దేవుడు నీతి న్యాయములకు కర్త అయి ఉన్నాడు. దేనికి స్తోత్రం. న్యాయమైనటువంటి తీర్పు యేసయ్య మాత్రమే ఇవ్వగలవాడు. ఇక్కడ చూడగలిగితే నిరపరాధులను చంపు అంటే వారి హృదయం బాధ కలిగినను సరే వాళ్ళు ఏం చేస్తారంటే వారికి సంబంధించిన వారి వైపే మాట్లాడుకుంటూ ఉంటారు. వారి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి సామర్థ్యత వారికి ఉంటుంది. కానీ నీ దేవుడు ఏది ఏమైనా సరే న్యాయముగా ప్రవర్తించడం అనేది మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఏం చెప్తున్నాడు? దుర్యోచనలు అంటే వ్యర్థమైన ఆలోచనలు యోచించే హృదయం. ఇందాక చెప్పాను కదా హృదయం ఎలాంటిదో. ఈ హృదయం అంతా కూడా మమ్మల్ని ఏదో చేసేద్దాం అనుకుంటారు మీరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, యవనస్తులకు మరి ముఖ్యంగా చెప్తున్నాను, నీ హృదయాన్ని సంబంధించి నువ్వు వెళ్ళేవంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి 30 సంవత్సరాలు వచ్చేసరికి కింద కూర్చుంటావు. ఇంకా అంటే అర్థం ఏంటి? జీవితం వెనక్కి చూసుకుంటే ఏది కనబడదు. ఈ హృదయం, నీకు వయసు ఉంది, నీకు స్టామినా ఉంది, అందం ఉంది, బలం ఉంది, నీ ముందు ఎవడో నిలబడలేడు, నువ్వేది చేస్తే అదే చెల్లుద్ది అన్నట్లుగా నిన్ను పైకి లేపుతూ ఉంటాడు సాతాను గడు. అవ్వమనకు పురుగులు పడి ఉండే నువ్వు దేవదూత అయిపోతావు, నువ్వు హీరోని అయిపోతావు అనగానే అయిపోతానా అన్నట్టుగా నువ్వు కూడా తినేస్తూ ఉంటావు. ఆ ఫలమే అది, ఆ బేజమే అది. హృదయం మాట అస్సలు ఇప్పుడు ఏమవుతావు? ఏసీ దగ్గరికి రా. నీ ఆలోచన ఏసైకి చెప్పు. నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం, ప్రభువా నాకు ఈ తలంపు వస్తుంది, చైనా వద్దా? దేవుడు అది నీకు మేలైనదైతే చేయమంటాడు, మేలు కానిదైతే నీ దగ్గర తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 30 సంవత్సరాల దాకానండి, 30 సంవత్సరాల లోపు ఏది నీ హృదయానికి నచ్చినట్టు వచ్చినా సరే అది నిన్ను పాడు చేసేదే ఖచ్చితంగా. 30 సంవత్సరాల తర్వాత బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది మనిషికి. లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. దగ్గర 100 రూపాయలు అంటే 5 నిమిషాలు చాలు. అదే 100 రూపాయలు నీకు 30 తర్వాత పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆ 100 వారం రోజుల్లో జోబులోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అవసరాన్ని బట్టి ఖర్చు పెడతావు. లేకపోతే 100 వెళ్ళి బయట బజ్జీలు పునుకులు కూర్చుని తినేసామంటే 50 రూపాయలు అక్కడే ఎగిరిపోయినాయి కదా. ఎగిరిపోయలేవా? మనం ఇంకా చీప్ అండి. కొంతమంది పిజ్జా తింటారు అంతే, 120 రూపాయలు వెళ్ళిపోతుంది. 120 ఇంకెంత తెలియదు కానీ మనము బాధ్యత కలిగిన వారంగా ఎప్పుడు ఉంటామంటే మన మీద బాధ్యత పడినప్పుడు. మరి కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా యవన కాలంలో ఉన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. యవనస్తులు మరి ముఖ్యంగా చెప్తున్నా, 30 సంవత్సరాలు వచ్చేదాకా మీ హృదయం మిమ్మల్ని ఖచ్చితంగా పాడు చేస్తూనే ఉంటుంది. దొరకనంత వరకు మనం దొరలమే, దొరికితే మాత్రం దొంగలుగా దొరికేస్తాం. జాగ్రత్త. దేవుడు ఆయన ఆలోచనలు నీకుతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఒక చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి, విశ్వసించగలిగితే కూర్చున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మేలుకరమైన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అది నువ్వు నెరవేర్చుకోవాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నిలబడితే ఖచ్చితముగా నీ పక్షముగా మేలైనటువంటి జీవితము, మేలైనటువంటి కార్యము చేత యేసయ్యను నడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అది ఆలస్యం అవనివ్వండి, కొంచెం లేటుగా మీకు అనిపించనివ్వండి, జరుగుద్దా అనే ప్రశ్న రానివ్వండి, నీవు ఆయనకి లోబడితే మాత్రం ఖచ్చితంగా జరిగించగలిగిన వాడు. ఆయనను ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూర్చి జరిగించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. తర్వాత ఏముంది? కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే. ఎవరికి కీడు చేయడానికి పరిగెడతాం? పక్క వాళ్ళ గురించి మానండి. మనం కీడు చేసుకోవడం పరిగెట్టట్లేదా? మనం కీడు చేసుకోవడానికి పరిగెట్టట్లేదా? నీ శరీరము, చెప్పండి, కంప్లీట్ చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నమాట, నీ దేహము
దేవుని ఆలయమై ఉన్నదని నీకు తెలీదా? తెలుసా తెలీదా? ఏమండి, ఎవరికో కీడు చేయడానికి నువ్వు వెళ్ళట్లా. మంచోడు, నీకు స్తోత్రం. ఎవరి స్తోత్రం? నీకే స్తోత్రం. నీకు నువ్వు కీడు చేసుకున్న విషయాలు తెలుసా? నీకు నీవుగా కీడులోకి వెళ్తున్నావు. ఆ విషయం తెలుసా? తెలుసా తెలీదా? మనకు తెలియదండి. వ్యక్తిగతముగా నా జీవితమే కదా, నాకు తెలుసు కదా ఎలా ఉండాలో. నేను ఎవరికి హాని చేయనంత వరకు నేను అంతా సూపరే కదా అనుకుంటున్నావు కదా. నీ దేహాన్ని పాడు చేసేటువంటి ఆలోచనలు నీలో ఉన్నాయి. నీ హృదయము నీ దేహముతో క్రియలు చేయిస్తూ ఉంటుంది. నీ హృదయము నీ శరీరాన్ని పాడు చేసేటువంటి అనుభవంలోకి నడిపిస్తూ ఉంటుంది. నీ శరీరాన్ని పాడు చేస్తే తర్వాత నీకేం జరుగుద్ది అనుకుంటున్నావు? ఏమండి, మనకు తెలియని విషయం ఏంటంటే ఆ టైంలో మనకు హృదయం సాటిస్ఫాక్షన్ జరుగుద్ది. ఆ టైంలో సంతోషం ఉండొచ్చు. త్రాగుడు కానీ, సిగరెట్ కానీ, అలాంటి సంబంధించిన వేరే ఏయన్నా సరే ఖచ్చితంగా నీ జీవితంలో లేదా మనుషులు యవన కాల జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు. వారు ఏంటంటే ఆ సమయంలో వారి శరీరాన్ని, వారి హృదయాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే కీడు చేయుటకు త్వరబడి పరుగులెత్తే పాదములను రాయబడింది. ఏమన్నా మీరు అనుకుంటున్నారు మేము ఎవరికి కీడు చేయట్లేదండి, మేము మదర్ తెరిసా పిల్లలము, గాంధీ తాత సహోదరులు అని చెప్పుకోవచ్చు. మీరు వ్యక్తిగతముగా మీకు మీరుగా కీడు కలిగించుకున్నా సరే దేవుడికి అది హేయము. పైన చదివాం కదా, యెహోవాకు ఇష్టం లేనివి, అసహ్యమైనవి 6 కలవు. హేయము అంటే నీకు నచ్చదని ఇంకా విషయం. నీకు నీవుగా కీడు చేసుకోవడానికి ఈ లోక సంబంధముగా, లోకపరముగా వ్యర్థమైన జీవితంలో జీవించేవారు ఎలాగైతే నడుస్తున్నారో అలాగనే నీవు నడవడానికి ఇష్టము కలిగితే మాత్రం నీవు యేసయ్యకు నచ్చవు. ఏంటి, యేసయ్య కూడా నచ్చని ఉన్నారండి? ఆ కృప ఇస్తూ ఉంటాడండి. నాకు వద్దుపే ఏమంటారు చెప్పండి? నాకు వద్దు పే పిల్లలు అంటారు కదా. ఆయన ఇంకా ఇస్తూ ఉంటాడు. నాకు వద్దుపే, నాకు ఇదే బాగుంది. ఏం బాగుంది? కీడు బాగుంది. మా కీడు మొదట్లో చాలా బాగుంటుంది. రాను ఆ కీడు ఎప్పుడు వెళ్ళిపోద్దిరా బాబు అన్నట్టుగా జరుగుద్ది. జాగ్రత్త. కీడు మన జీవితాన్ని పూర్తిగా నాశనము చేసే వరకు కూడా మనల్ని విడిచిపెట్టదు. కనుక మేలైన దాన్ని చేయమని వాక్యం చెప్తుంది. కీడు చేయడానికి పరుగులెట్టే పాదాలు అంటే ఎవరికో కీడు కాదు, నీకు నీవే కీడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. నీ హృదయం చెప్పింది ఎప్పుడన్నా నువ్వు పాడైపోతున్నావు అని? నీ హృదయం ఎప్పుడన్నా నీతో మాట్లాడిందా నువ్వు నాశనంలో దగ్గరగా ఉన్నావని? ఎప్పుడూ మాట్లాడదు. ఎందుకంటే అది లోక సంబంధమైనది కనుక. నీ హృదయము దేవునికి అప్పగించుకోవడం వాక్యం చెప్తుంది. నా కుమారుడు నీ హృదయాన్ని ఆయన తప్ప అందరికీ ఇస్తావు. కాదండి, యేసయ్యకి ఇవ్వండి. కీడు చేయడానికి నీ పాదములు కనుక పరుగులెడుతున్నాయా, యేసయ్యకు నువ్వు హేయుడుగా కనబడుతున్నావు. జాగ్రత్త. నీ శరీరముతో దేవుని మహిమ పరచండి అని వాక్యం చెబుతుంది. నీ దేహముతో దేవుని గణపరచమని వాక్యం చెబుతుంది. మరి నీ దేహముతో నువ్వు దేవుని గణపరచాలంటే ఎలా ఉండాలి? మన దేహము దేవునికి యోగ్యముగా కనబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత లేని వాటిని అంటే లేని దాన్ని ఎలా చెప్తాం అంటే మాయ మాటలు అనమాట. ఇవన్నిటిని కూడా ఏ మాటలు అంటారండి? లేని వాటిని పలుకే అబద్ధ సాక్షులు. అబద్ధాలు పలికేవారు, అబద్ధ సాక్షులు కూడా దేవునికి హేయులు. ఇంకా అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవారు ఎవరండి అంటారా? అన్నదమ్ములు అంటే మనందరం కూడా సహోదరులమే. క్రీస్తులు మనందరం ఎవరు? అక్క అనుకుంటాం, తమ్ముడు అనుకుంటాం, చెల్లి అనుకుంటాం. మనందరం కూడా క్రీస్తుల సహోదరులమే. అపవాది గడు ఏం చేస్తాడంట మనలో
జగడం అంటే ఏంటి? గొడవలా? గొడవలేనా? మంచిది, తెలుగు బాగానే వస్తుంది. వేసుకుని చదువుతున్నారు కానీ కొంతమందికి తెలిసి జగడం అంటే ఏంటి వాళ్ళు చెప్తాం తెలుసా? మంచిది, తెలుగు నేర్పించాలి కొంచెం కొంచెంగా. మనలో ఇతరులతో గొడవలు పెట్టించే స్వభావం అనేది ఉండకూడదు అంట. ఏముండకూడదు? ఇతరులతో. ఇది కూడా యేసయ్యకి ఏం నచ్చదో? ధైర్యం అంటే ఇది కూడా. వీలైనంత మటుకు సమాధానకరమైన దానిగా ప్రవర్తించండి అని చెప్పి అపోస్తులైన పౌలు ప్రతి పత్రికలో రాస్తూ వచ్చాడు. ప్రతి పత్రికను మీరు చదవండి, సహోదరుల ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి అనేక విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరిలో ఉంటాయంట? ధనవంతులు అని అనుకునే వారిలో ఉంటాయి. ధనవంతులు కాదు, ధనవంతులు అని అనుకునే వారిలో ఉంటాయి. దాన్ని మనం చదువుకున్నాం కదా. యేసయ్య ఎవరికి దగ్గరగా ఉంటున్నాడంటే బీదలకి, దరిద్రులకి. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరికీ, దరిద్రులు కానీ బీదలు కానీ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే దీన స్వభావం అండి. అంటే వీరి యొక్క ధైర్యం ఉండదు, వీళ్ళకి ధైర్యము చెడిన వారిగా ఉంటారు. ఎవరో ఒకరి మీద ఆధారపడకపోతే వారికి జీవనం కుదరదు. వారి స్వశక్తితో కానీ స్వబలముతో కానీ లేదా వారికి ఉన్నటువంటి ధైర్యము కానీ ఏది కూడా వారి జీవితాన్ని ముందుకు నడిపించలేదు. కాబట్టి వారి పూర్తి ఆధారం అంతను కూడా ఒకరి మీద ఉంటుంది. మనం కూడా ఎలాగ దేవునికి ఎదురు కనబడాలంటే మన ఆధారం అంతను కూడా యేసయ్య అన్నట్లుగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వానిని కూడా అన్నాడా? వానినే అన్నాడా? మీకు తెలుగు వచ్చంటే వానినే అంటే అర్థం ఏంటి? అంటే వాడిని మాత్రమే నేను దృష్టిస్తా. మరి మిగతా గతి ఏంటి? మిగతా గతి ఏంటండి? దేవుని దృష్టి మన మీద పడాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దీనుత్వము కలిగిన వారమై ఉండాలి, నలిగిన హృదయము కలిగిన వారంగా ఉండాలి. ఆయన మాట వినినప్పుడు ఆయన వణుకు, ఆ మాట వినేవారు. మొదట ఆయన మాట వినాలి కదా. వణుకు పక్కన అడుగుదాం. ఆ మాట ఏంటావు మనం? ఆ మాట రావడానికి దగ్గరికి వచ్చే సమయానికి పనులు బయటికి వెళ్ళిపోతాం. మొదట యేసయ్య వాక్యము, దేవుని మాట వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో భయం మొదలవుతుంది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకేం రావాలి? వస్తుందా? వస్తుంది అంటే ఖచ్చితంగా నీ మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. రావట్లేదు అనుకో, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, లోక సంబంధులుగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో భయం లేదు అని నేను అనుకుంటాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా వాక్య ప్రకారంగా చూస్తే యేసయ్య నీ మీద కనుదృష్టి లేదు. అలాగునా జీవిస్తూ దేవుని మందిరానికి రావడం కూడా వేస్ట్. కాబట్టి ఎంత ప్రయాసపడినా దేవుని కోసం అదంతా కూడా వృధా అయిపోతుంది. జాగ్రత్త. దేవుని కనుదృష్టి మన మీదకి రావాలంటే మొదట చెప్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుతూ ఉంటాడో వాని మీద నేను దృష్టి ఉంచుతాను. మన జీవితమును పాడు చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు చేస్తున్న ప్రయత్నము నీ జీవితంలో జరుగుతున్న సమయంలో దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చి ఆ వాక్యము నీ హృదయములో లేదా నీ చెవుల్లో మానుమరుగుతున్నప్పుడు నీలో ఏం రావాలంటే భయం రావాలి. ఏం రావాలండి? భయం రావాలి. ఆ భయం నీ మీద వస్తున్నప్పుడు దేవుని దృష్టి అంటే ఎక్కడున్నా ఆయన దృష్టి లోకమంతా ఎక్కడ సంచారం చేస్తున్నా తక్కువని నీ మీద పడదు. నీ మీద దేవుని యొక్క కనుదృష్టి పడితే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నీ మీద దేవుని దృష్టి పడితే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు.
తెలిస్తే దాని దృష్టి మన మీద తొలగించుకోవడానికి ఏమాత్రం కూడా మనం ఇష్టపడం. నన్నే చూడు ప్రభు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ఆరాధనలో పాడుకున్నాం కదా, నీ మాట చాలయ్యా. ఆయన మాట ఎవరితో వస్తే మనకు సరిపోద్ది? నీ పక్కన కూర్చున్న వాళ్ళకి దేవుడి మాట వస్తే సరిపోద్దా? నీకు రావాలా? ఏమండి, పక్కన వాళ్ళకి వస్తే నీకు ఏం సంతోషం? నీ చూపు చాలయ్యా అంటున్నావు. నీ పక్కన వాళ్ళ మీద దేవుని చూపు ఉండి నీ మీద లేకపోతే సరిపోద్దా నీకు? చాలా లేకపోతే ఆ చూపు నీ మీదకి రావాలా? రావాలొద్దండి. మరి ఆయన చూపు నీ మీదకి రావాలి అంటే నువ్వు ఆయనకి ఎలా కనబడాలి? ఇందాక ఫస్ట్లో మనం చెప్పుకున్నాం, మనుషులు కనబడడానికి ఎన్ని చేస్తామో, కానీ మనుషులకు చేసినట్లుగా దేవునికి మనం చేయలేమమ్మా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన దృష్టి నీ మీద పడాలంటే, ఆ కను దృష్టిలో నువ్వు పడాలి అంటే నీవు ఆయన మాట వినేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక శరీర సంబంధముగా ఏదైనా తప్పిదం మనం చేస్తున్నప్పుడు మనకి భయం కలిగి దాని నుంచి బయటికి రాగలగాలి. వెంటనే నీ మీద దేవుని దృష్టి ఉంటుంది. యోసేపు గురించి అక్కడ రాయడానికి ఎవరు చెప్తే రాశాడు? మోషే. ఏమండి, యోసేపు గురించి చెప్పడానికి మోషే రాయాలంటే యోసేపు గురించి ఎవరొకరు చెప్పాలి. మరి యోసేపు గురించి అంత క్లియర్ కట్గా స్టోరీ అంతా ఎవరు చెప్పారంటారు? అంటే దేవుడు చెప్పాడంటే దేవుడు యోసేపుని చూశాడు లేదా? అండి, అబ్రహాం గురించి అంత క్లియర్ కట్గా ఉన్న స్టోరీ అంతా బైబిల్ అందరూ రాయబడిందంటే అబ్రహాం గురించి దేవుడు మోషేతో మాట్లాడితే మోషే అది అంతా కూడా రాసుకొని వచ్చాడు. మరి ఏ బిట్టు కూడా అందులో ఏం పోకుండా విశ్వాస సంబంధముగా ఎంత జీవితాన్ని జీవించాడో దేవుడు చూడలేదంటారా? నువ్వు ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డావో, దేవుని మీద ఎంతగా నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, నీ స్టోరీ అంతా ఆయన బ్రెయిన్లో లిఖితమే ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంటే ఆయన మనం చూస్తే, ఆయన మన గురించి ఆలోచన చేస్తే అంతకంటే గొప్పగా ఇంకెవరు ఆలోచన చేయగలరు. మన పిల్లలు పుట్టగానే మనం అనుకుంటాం అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటాం. ఒక పరిస్థితి మనకు వ్యతిరేకం అవగానే ఏది చేయకుండా తీసుకెళ్ళి ఒక కిరాణా కొట్టులోనో ఏ ఫ్యాన్సీ కొట్టులోనో పని చేయించడానికి పెట్టేస్తాం. అవునా? ఫస్ట్లో కూడా మట్టికి ఏమనుకుంటాం? ఇంజనీర్ అనుకుంటాం, టెర్రరిస్ట్ అనుకుంటాం, అయ్యి అనుకుంటూ ఇవి అనుకుంటాం. ఆఖరిగా వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు మన ఆలోచనలకి దీనికి సంబంధం లేని పరిస్థితికి అయిపోతుంది. ఎందుకంటే నీ ఆలోచనలు ఎప్పుడు కూడా జరిగించుకోలేవు. దేవుడు నీ గురించి ఆలోచిస్తే మటుకు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలిగేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు నీ గురించి ఆలోచించేలా చేయి. ఎవరి గురించి? దేవుడు నీ గురించి ఆలోచించేలా చేయాలంటే నువ్వు ఆయన ఎదుట నిర్దోషత్వము కలిగిన వారముగా ఉండాలి. దేవుడు నీ గురించి ఆలోచన చేయాలంటే నీ శరీర సంబంధమైన పరిస్థితులు పక్కకు తోసే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా ఫిలిప్పీ రాసిన పత్రికలో, నా దేవుని ఎదుట నేను కనబడడానికి నేను నాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా పెంటగా ఎంచుకున్నాను అన్నాడండి. ఎలా ఎంచుకున్నాడు? అధికారి, ఒక యాజకత్వము దగ్గరికి వెళ్ళేవాడు, ఏమండి, బోధకుడు, శాస్త్రుల వలె అనేకమైన పాత నిబంధన ధర్మశాస్త్రం అంతటిని వివరించగలిగిన వాడు, పాండిత్యం కలిగిన వాడు. అలాంటి వాడు తనకున్న జ్ఞానాన్ని అంతటిని కూడా ఏం చేశాడు తెలుసా? పెంటగా ఎంచుకుని ఈసే దగ్గర వచ్చి ఒక దీన స్వభావంతో నుంచున్నాడండి. అసలు పత్రికలు చదువుతుంటే అడుగుతున్నాను, దేవా ఆ జ్ఞానం నాకేమైనా అర్థం చేసుకోవడానికి అని అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ వివరించాలంటే మానవ జ్ఞానంతో వివరించడానికి సరిపోదు దేవుని వాక్యం. మన గలతీ పత్రిక చదువుతుంటే ఇప్పటికీ అడుగుతున్నాను, అది ఎలా వివరించాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బాగానే, వివరించడం రావాలిగా. మనం మ్యాథ్స్ చేస్తామండి, పిల్లలకు చెప్పాలంటే మనకు అయిపోతుంది. వాక్యం కూడా అలాంటిది, మనకు అర్థమవుతుంది, కానీ వివరంగా చెప్పాలంటే దేవుని శక్తి, దేవుని ఆత్మ సహాయం లేకపోతే దాన్ని మనం చెప్పలేము. దేవుడు నీ జీవితంలో ఏదైనా జరిగించాలి మేలైన కార్యం అంటే నీ శరీరాన్ని నువ్వు పెంటగా ఎంచుకుని పక్కకు దోసే. ఏదన్నా సరే దాన్ని నువ్వు మొదటగా ఇష్టపడడం మానేస్తే ఏసే నిన్ను ఇష్టపడడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవదిగా చదువుదాం 57వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 15వ వచనం తీయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం.
మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు లాగున మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎక్కడ ఉంటాడంట ఆయన? ఎక్కడ ఉంది అది? మహోన్నతమైన స్థలము ఎక్కడ ఉంది? మహా ఉన్నతమైన స్థలం అండి. ఎవరు కూడా అక్కడ చేరలేదు, ఎవరు వెళ్ళలేదు. మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో నేను నివసించేవాడిని అయినను అంటున్నాడంటే, అయినా అక్కడ నివసిస్తాడంటండి. అయినా అన్నాడంటే అంటే ఆ ప్రదేశంలో నివసించేవాడిని అయినప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు కింద దిగుతాడా? ఒక అధికారి ఉన్నాడు, అధికారి కింద దిగుతాడా? నేను మొన్న ఫేస్బుక్లో వీడియో చూశానండి. సివిల్ సప్లై సంబంధించి ఒక కమిషనర్ ఉన్నాడు ఆయన. నేను ఇప్పుడు దాకా చాలామంది ఆయన మంచి పేరు ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడు హాస్టల్స్లో పిల్లలు భోజనాలు పెడుతున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు పెడుతున్నారు కదా. సాధారణంగా మనం ఎలా తిట్టుకుంటాం ఆ భోజనాల్ని? కనీసం మనం తినడానికి కూడా ఇష్టపడం, మన పిల్లల్ని కూడా తినదని చెప్పి మనం బాక్స్ పట్టుకెళ్ళమని ఏదో చెప్తూ ఉంటాం. అంగవైకల్యము కలిగినటువంటి స్కూలు ఉంది ఒకటి, గవర్నమెంట్ నడిపించేదే. అక్కడ ఆహార సదుపాయాలన్నీ కూడా చూడడానికి వెళ్ళి పిల్లల పక్కన కూర్చుని వాళ్ళు ఏ ప్లేట్తో తిన్నారో ఆ ప్లేట్నే పెట్టుకుని ఆ కూరలు అన్నీ కూడా వేసుకుని టేస్ట్ చూసి బాలిన అట్లు తిడుతున్నాడు. నిజంగా ఒక అధికారి అలా కూర్చుని తినడం అనేది అసాధ్యం. ఏమంటే మామూలు చెక్ చేసుకుని ఎంతో కొంత చదివింపులు తీసుకుని వెళ్ళిపోతారు. చాలా రేర్ అనమాట. ప్రతి గ్రామానికి వెళ్ళి చెక్ చేసే అధికారి, ఆయన పేరు మర్చిపోయాను. సివిల్ సప్లై సంబంధించి అంటే స్కూల్స్ కానీ రేషన్ డిపోస్ కానీ వీటన్నిటిని కూడా హెడ్ అయినారు. రీసెంట్గా మొన్న ఏలూరు వచ్చి వెళ్ళారండి. అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక భేద స్థితిలో ఉన్న వాడి పక్కన కూర్చోడానికి కానీ వాడితో మాట్లాడడానికి కానీ ఏ మాత్రం కూడా ఇష్టపడ్డు. తన స్థాయిని తగ్గించుకోవడానికి ఎవడు కూడా ఇష్టపడ్డాడు. అదే మాట ఇక్కడ మాట్లాడు. నేను మహాపరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను. ఎక్కడున్నాడు ఈయన? వినయం కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద అంతస్తుల్లో ఉంటారండి. దీన మనసు కలిగిన వాళ్ళు ఏమన్నా కోటల్లో జీవించారా? వాళ్ళు ఎక్కడుంటారు? ఆ మనసు ఆ స్థితి ఉందంటే వాళ్ళు చాలా పేద స్థితిలో ఉంటారు. చాలని జీవితాలు గడుపుతూ ఉంటారు. ఎక్కడో ఉన్న దేవుడు ఏంటండి ఇలాంటి వారి దగ్గర రావడానికి ఇష్టపడేటండి. అంటే మీరు హిస్టరీ చదివితే మన పూర్వీకులు చెప్పిన మాటలు మనం చూస్తే ఉన్నతమైన అగ్రస్థానంలో కులస్తుల దగ్గరికే వాళ్ళు వెళ్ళేవారు. ఎవడైనా ఒక తక్కువ కులపడు ఎదురుగా ఉంటే వాడిని కత్తితో నరికినట్లుగా ఒక భాగం ఉంది. ఎవడో వచ్చి ఒక ముని చెప్తాడు, ఇదిగో ఇడు శూద్రుడు చంపేయని కత్తి తీసుకుని చంపేస్తాడు. స్టోరీలో అనేది నిజంగా జరిగిందో అబద్ధం చేయమని మనకు తెలియదు, కానీ అందులో అయితే ఉన్నది. యేసయ్య ఎక్కడ ఉంటాడంట అంటే మనం ధన్యులం. ఒక మాట అంటున్నాడు, పేదలైన మీరు ధన్యులు. ఆయన దృష్టిని మీద పడడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ దీనపు స్థితి. మనం అలాగనే ఉండడమే మనకు ఆశీర్వాదం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్థితిలో ఒక మాట ఉంది మొదటి కొరింథీ రాసిన పత్రికలో, మీరు ఏ స్థితిలో పిలువబడిద్దరో ఆ స్థితిని మీరు మర్చిపోవద్దు అంటున్నాడు పౌలు. ఆ స్థితిని మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన స్థితి అభివృద్ధి చెందుతుంది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఏ స్థితిలో నిన్ను దేవుడు పిలుచుకున్నాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను ఆలోచన చేసేది తెలుసా? నేను ఎలాగుంటే నా బట్టలు ఏంటి గుర్తొస్తాను. 3,000 జీతం, 2,700 జీతం అని, మా తమ్ముడికి 4,500 జీతం ఆ టైంలో. ఇదే ఆలోచన చేస్తాను నేను. అసలు ఎందుకు ఇలా నిలబెట్టుకుంటున్నావు ప్రభా, ఎందుకు ఇస్తున్నావు ప్రభా అని చెప్పి క్వశ్చన్లు వేస్తాను. అసలు
కారణాలు ఏంటంటే ఆయన మనం ప్రేమించడానికి, ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి, గౌరవం ఇవ్వడానికి. ఎవరైనా గౌరవించాలి మన బతుకుని చూస్తే ఎవడన్నా నన్ను అయితే వాడు గౌరవించడానికి. అలా చూస్తుంటే ఎందుకు ఈ స్థానాన్ని ఇచ్చాడో నాకు అర్థం కాదు. అర్హుడిని కాను అనుకుంటా, ఇప్పటికి నేను అనుకుంటా నేను అర్హుడిని కాను. ఆయన దీనులను పేదలను కనికరిస్తే ఒక విధంగా ఉంటుందండి. అది నోటితో చెప్పడానికి కూడా సరిపోదు. అది దానికి స్తోత్రం కలుగునుగా. ఆయన చెప్తున్న మహా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కదా నేను, అయినను సరే ఎవరి కోసం వారి దగ్గర నివసించడానికి వస్తున్నాడంటే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్ద నివసించడానికి వస్తానంటున్నాడు. వినయం ఉందా నీలో? వినయం ఉందమ్మా నీలో? కోపం ఉందా? మన తల్లిదండ్రులు కొడుతుంటేనే ఎంత తాజుకోవడంలో వేసుకోదాం, పడగలు కడుతూ ఉంటాం. మరి దాని వినయం అంటారా? కళ్ళు ఎంత చేస్తారు బాతుగుడ్లు లాగా అండి. ఎంత కళ్ళు ఎర్ర నిప్పుల్లాగా, ఏదో కంట్లో ఏదో కారపొడి వేసినట్లుగా పిల్లలే పెద్దవాళ్ళ గురించి వదిలేదు, చింత నిప్పులు అయిపోతూ ఉంటాయి. ఎందుకు? నీలో ఏం లేదో తెలుసా? వినయం లేదు. అసలు నీ మీద వేసి చూడనన్న చూడ జాగ్రత్త. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసం ఉందంటే. నివాసం అంటే తెలుసా? ఆయన అక్కడ చేసి కూర్చున్నాడు అంతే. మనం అనుకుంటే దరిద్రం తాండవం చేస్తుంది అంటాం కదా, అలాగైనా దీన మనసులు కలిగిన వారి వద్ద, వినయం గల వారి వద్ద కూర్చుంటాడు. అలా వచ్చి నీ వైపు చూస్తూ ఉంటాడు. నేను ఎలా బాగు చేద్దామా, నిన్ను ఎప్పుడు పైకెత్తుదామా, ఎలా నిన్ను గణపరుద్దామా అంటే అలా చేసేది ఎవడండి ఆయన. ఆయన గణపరితే ఏమవుద్ది? ఆయన గణపరిస్తే ఏమవుద్దండి? నన్ను గణపరిచి వారు నేను గణపరుస్తాను. నువ్వు క్రియల ద్వారా వేసి నేను గణపరిస్తే ఆయన నిన్ను లోకంలో గణపరచడం మొదలు పెడతాడు. నేను అంటాను, గొప్ప గొప్ప డబ్బులు మనకి ఘనత కాదు, గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఘనత కాదు, యేసయ్య నిన్ను చూడడమే ఘనత. ఎవరినో ఆకర్షించుకోవడానికి ఎన్ని కోతి పనులు చేస్తాం మనం. మరి దేవుడిని ఆకర్షించుకోవాలంటే కోతి పనులు ఏం పనిచేయాలి. యేసయ్య నిన్ను చూడాలని ప్రయత్నించి, యేసయ్య నిన్ను చూడాలంటే నీ హృదయాన్ని మార్చుకో. హృదయం నీతో అంటే రే గొప్పగా ఉండరా. సాధారణమైన చెప్పులు వాడతామా? 800, 900, 1000 రూపాయల చెప్పులు వాడుతున్నాం. ఇప్పుడు మనం ఏ చెప్పులు వాడేవాళ్ళండి? డిమార్ట్లో 100 రూపాయల చెప్పులు అయ్యే వాడతాం అండి. మామూలుగా అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే మా తప్పుగా అనుకోకుండా ఆడవాళ్ళకి 4-5 జతలు ఉంటాయండి. ఇంట్లో వేసుకోవడం కాబట్టి, ఉద్యోగానికి వేసుకెళ్ళాం కాబట్టి, ఫంక్షన్కి వేసుకెళ్ళాం కాబట్టి, అంటే ఏవి కూడా మాయకూడదు, ఇప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు మగవాళ్ళు కూడా తయారయ్యారు అంటే బయటకు నార్మల్గా వెళ్ళడానికి ఒక చెప్పులు, ఉద్యోగానికి వెళ్ళడానికి ఒక చెప్పులు, ఎక్కడికైనా ఫంక్షన్కి అంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి మన చెప్పులు? కొత్తగా ఉండాలి. ఓన్లీ కొత్తగా ఉండాలి కాబట్టి ఫంక్షన్కి మాత్రమే వాడతాం. అవునా కదా? ఒకే జత వాడేవాళ్ళు ఎంతమంది చేతి వస్తుంది? దానికి స్తోత్రం కలుగునగా. ఏమన్నా ఆ లైఫ్ దేవుడు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటారో మనకు అనవసరం. సి అన్నాడు, ఆడు చెప్పాడు వేసుకుంటు నువ్వేమన్నా ఇట్లా నీ చెప్పిలో నాడు అడిగాడా? నీకు చెప్పారు వేసుకున్నావు, నీకు మాత్రం కంఫర్ట్గా ఉంది కదా, ఉందా లేదా? నువ్వు నడవడానికి నీకు కంఫర్ట్గా ఉందా లేదా? చాలు. దేనికి స్తోత్రం. ఒకవేళ నీకు నొప్పులు అయితే మార్చుకో, కానీ మనుషులు చూడడానికి చెప్పులు వాడే రకాలు కూడా ఉన్నాయి నేటి దినాల్లో. మ్యాచింగ్లో వేస్తారు. బట్టకు ఏ ప్యాంటు చెప్పు పైనుంచి కింద దాకా ఏదో కట్టెను కుట్టించున్నట్టు ఉంటాయి నేటి దినాలు. నాకు గోల్డ్ రంగులు కూడా మ్యాచింగ్లు, చెవులు మ్యాచింగ్లు. ఏసై ఖచ్చితంగా నేను చూడ్డాం. మనం ఏమన్నా ఏసై నిన్ను చూడాలంటే నీలో కావాల్సింది వినయము, దీన మనస్సు. దేనికి స్తోత్రం కదా. అడుగు దేవుని, ప్రభువా నీ హృదయము నా వైపు తిప్పబడాలన్నా, నీ చూపు నా వైపు తిప్పబడాలని నేను ఎలాగ ఉండాలి ప్రభు అని అడిగితే ఆయన నీ హృదయంతో మాట్లాడడం మొదలు పెడతాడు. నీ హృదయంతో మాట్లాడడం మొదలు పెడతాడండి. నువ్వేమన్నా చేస్తుంటే ఇది ఏసైకి నచ్చదేమో నీకు అర్థమైపోద్ది. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్థితిని మార్చుకుంటారు. వాళ్ళకు వాళ్ళ ఉండరు. నీకు అలాగ ఇష్టమా? సరే అలాగే ఉంటాలే. ఇష్టాన్ని కూడా నష్టంగా ఇష్టంగా మార్చుకుని రకాల బోల్డ్ అయిపోయి నీకు తినాలి. లాస్ట్కి వచ్చేసరికి నీ గురించి మారకలేవా అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. అన్యులు అప్పుడు ఏంటంటే లవ్ స్టోరీ ఎలా ఉన్నాయంటే, ఒక క్రిస్టియన్ ఒక అన్యుడు అనుకున్నాను అనుకోండి, నీకోసం వస్తానే. మన వాళ్ళు మంచి పవిత్రులు కదా, నీకోసం చర్చకొస్తానే, నీకోసం బాప్తిజం. ఎవరి కోసం తీసుకుంటే బాప్తిజం? ఎవరి కోసం వస్తా తెచ్చి అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నోరు మూసే
అప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు నువ్వు రా. అంటే మొత్తానికి ఎవరు నమ్మేసుకున్నారు మధ్యలో? ఆన్లైన్లో బాగా ఏసీ నమ్మేశారు అండి. ఎవరు నమ్మేశారు? ఏసీ అని. ఏసీ నీకు తేడాగా వచ్చాడు కదా, అలాగే ఊరికి ఇచ్చేస్తావు. కొండలకి మోకాలతోటి చెప్పులు లేకుండా రోడ్ల మీద నడవలేదు కానీ అలాగా నడిచి ఉంటాయి, విలువే తెలిసేదేమో నీకు. నడవలా. పాత నిబంధన కాలంలో వాళ్ళకి దేవుడి విలువ ఎలా తెలుసండి? చెరకు పంపించేవాడు. కొన్ని సంవత్సరాలు తిండి ఆహారాలు సరిగ్గా లేక జైల్లో పడేస్తే దేవుడు దిగొచ్చాడు. వాళ్ళకి దేవుడు గుర్తొచ్చి, మా ప్రభువా మేము తప్పు చేసాము, మా పితరులు తప్పు చేశారు నాయన, మమ్మల్ని క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు అలా ఉండవని చెప్పి బుద్ధి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే ఎన్ని రోజులు అనుకుంటున్నారో? మీకులా ఒక రోజు ప్రార్థన చేస్తే కిందకి సమాధానం వచ్చడం కాదండి, కొన్ని సంవత్సరాలు చేసేవారు. అందులో నీతిమంతులు ఉండేవారు, అనీతిమంతులు ఉండేవారు. దానియేలు ఉన్నాడు, దేవునికి భక్తి చేయడంలో నీతిమంతుడిగా పేరు పొందాడు, అతడు కూడా చెరలోనే ఉన్నాడు. ఇర్మియా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యెషయా ఉన్నాడు, వాళ్ళందరూ నీతిమంతులే దేవుని ఎదుట. అయినట్టు కూడా తన ప్రజలతో వారు కూడా హింసలు అనిపిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన మనుషుల కోసం, లోకం కోసం వేసే నమ్మత ఖచ్చితంగా చెప్తారు. ఏసే నమ్మేసారు ఎవరు చెప్పనా? ఏసే నమ్మేసారు ఎవరు చెప్పనా? లోకాన్ని ప్రేమించేవారు. ఎవరిని ప్రేమించేవారు? లోకాన్ని ప్రేమించేవారు ఏసే నమ్మేస్తారు. ఏసైని ప్రేమించేవారు లోకాన్ని నమ్మేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నమ్మేస్తాం లోకాన్ని? మనం లోకాన్ని నమ్మేస్తారా వదిలేస్తారా అండి? కుదిరితే అమ్ముతా, లేకపోతే వదిలేస్తామా? ఏదో చేద్దాం. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకో మాట చూసుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరు చెప్తున్నాడు? వాళ్ళు చదవండి అయితే. అందరూ చదవాలా, కొంతమంది చదవాలా? మాకు ఈ వాక్యం కాదన్నారు కొత్త రెడ్డి పిల్లలందరూ చదవండి ఈ వాక్యం. మీకు మీరు చెప్పుకోండి, మేమే అనండి. ఎవరికి లోబడాలి? ఎవరికి పెద్దలంటే మీకు మీరే పెద్దలా? ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి. చదవండి. మీరందరూ ఎదుటి వాని ఎడల తేన మనస్సు అనే ఏ వస్త్రం అమ్మా ఉందా మన దగ్గర? వీరవాళ్ళు ఇస్త్రీ పెట్టి చేయించి ఉంచారు, ఎక్కడన్నా వాడుకుందాం అవసరం కదా. ఎవరి దగ్గర కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు దేని మనస్సు అంటారు కదా, అలా ఉంటారా అండి? దేన మనస్సు అని నటింపు వస్త్రం వద్దు మనకు. దేవునికి స్తోత్రం అండి. దేన మనస్సు అనే నటించే వస్త్రం వద్దు. దేన మనస్సు అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ ధరించుకుందాం. దానికి స్తోత్రం. చదవండి. దేన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఎదిరించడం అంటే తెలుసా? వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళతో పోరాడి దీన స్వభావం గల వారికే కృపను అనుగ్రహిస్తాడంట. ఎవరికి? అహంకార దృష్టి నీ దగ్గర ఉందనుకో, నీ దగ్గర ఒకవేళ కృప ఇచ్చాడు అనుకో, నీతో పోరాడతాడు. ఏం చేస్తాడు? పోరాడి ఎదిరించి, నీకు ఈ కృప ఇవ్వడం వల్ల ఉపయోగం లేదురా, నీకు ఈ కృప ఇవ్వడం ఉపయోగం లేదమ్మా అని చెప్పి అయిపోయిందండి. ఇప్పుడు ఆ కృప కోసం పరిగెడతావు, ఉపవాస ప్రార్థన చేస్తుంది అండి, ఇంకా మోకాలతో పైకి కింద దిగుతో ఇన్ని చేస్తావు. ఇంకా ఉచితంగా ఇచ్చాడండి ఆ కృప, ఉచితంగా ఇచ్చాడు యేసయ్య. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కృప పొందుకున్న వాళ్ళమే. కృప నుంచి నువ్వు బయటికి తొలగేవా, ఆ కృప కోసం నువ్వు తలకిందులు తపస్సే చేయాలి. ఎప్పుడు దొరుకుతుందో కూడా చెప్పలేను. ఇంకా ఏమండి? లేని వారికి కలిగింది తీసివేయబడును, కలిగిన వానికి అధికంగా ఇవ్వబడును. కృపలో నువ్వు భద్రపరచబడి కృప కోసం నువ్వు జీవించగలిగితే, కృపలో జీవించగలిగితే, కృప వెంబడి కృపతో యేసయ్య నింపుతాడు. ఏ కృప అండి? నీ దగ్గర కొండలో కృప ఫుల్ అయిపోయింది అనుకో, నేను నెక్స్ట్ తారాన్ని కూడా పనిచేద్దాడు. ఆ కొండ పగిలిపోయి కింద కానం పడిపోయి నీళ్ళు గారినట్టు కారిపోతుంది అనుకో, నీకే పని చేయదు ఆ కృప. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదమే దేవుని కృప.
దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ కృప మనలో లేకపోతే, ఆ కృపని మనం ఆ కృపలో మనం జీవించలేకపోతే ఎక్కడికి వెళ్ళినా మనకి ఎదురయ్యేది అంతా కూడా వ్యతిరేకత. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు జయమే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దీనుని గురించి మాట్లాడుతున్నాడు ఎక్కువగా. మనం ఎలాగునో ప్రవర్తించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే దీన స్వభావం కలిగి ఉండడానికి. ఒక మాట ఉంది లూకా సువార్త, యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంగా ఆ చెప్పిన మాటను మనం చదువుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 25 వరకు ఉంది. ఆ మాట చదవండి. అందరూ కూడా తీయండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 25 చదవండి. లాస్ట్ వీక్ చెప్పాం కదా ఓదారంగం అంటే ఏం చెప్పా? ఓదారంగం అంటే ఏ కలర్ అని చెప్పా? పర్పుల్ కలర్. అది ఎవరు వేసుకుంటారు? గొప్ప గొప్ప వాళ్ళు వేసుకుంటారండి. లేదా ఎవడైనా ఒక గొప్ప రాజ్యాన్ని గెలిచినప్పుడు, గొప్ప కార్యం చేసినప్పుడు ఆ ఊదా రంగు వస్త్రాన్ని ఇస్తారు. అది చాలా రేర్, దొరకడం అంటే కష్టం. ఎవరో కానీ దాన్ని వేసుకోరు. ఒక ఊరిలో ఉంటే ఒకటి దగ్గర ఉంటుంది అది, మరి అది రేరే కదా అండి. మనం కొన్నం కూడా ఎప్పుడు హై రేంజ్లో చూసుకుంటాం కదా, చిన్న చిన్నవి వాడడం. కొంతమంది అవి ఓల్డ్ మోడల్ అయిపోయింది, ఇప్పుడు ఎవడు వాడడం అంటాడు. కప్పుకోవడానికి ఓల్డ్ మోడల్ అయితే న్యూ మోడల్ అయితే అవునా కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఊదా రంగు బట్ట వేసుకున్నాడు, సన్నపు నార వస్త్రములు కూడా అప్పట్లో కాస్ట్లీ అంట. సన్నపు నార వస్త్రములు ధరించుకొని ఎన్ని రోజులు? నెల ఎన్ని రోజులు? సంవత్సరాలు ఎన్ని రోజులు? జీవిత కాలంలో ఆడండి దానంతరండి. మనం అడుగుతాం కదా, ఇసయ్యా నాకు డబ్బు ఇవ్వా, ఎందుకు ఏం చేస్తావు? ఈడికిలా చేస్తావు అమ్మా. డబ్బు అయితే ఏం చేస్తావు నువ్వు? ఇంట్లో చేస్తావు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోవడానికి అందరూ కాళ్ళు రూపుతున్నారు తెలుసా? దేనికి? జీవితకాలం సంపాదించేసి ఈ ధనవంతులాగా ఉదాహరణకు బట్టలు వేసుకుని పడుకుని కాలు చాపుని పడుకోవడానిక దానికే వెళ్తున్నారండి. ఇక శుభ్రంగా తింటున్నాం, శుభ్రం పనులు చేసుకున్నాం, శక్తి దేవుడు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏమంటారు చూడండి, పులిని చూసి నక్కలు వాదెట్టుకున్నట్టు ఎవడో ఒకడికి ఇద్దరు లాటరీ తగిలినట్టు తగులుద్ది బాగా. మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పాలేరు పనులు చేస్తున్నారండి. ఇంటికి ఫోన్ చేయనివారు. వాళ్ళ పాస్పోర్ట్లు వేసాలు బుక్ చేసి వాళ్ళ బీరోలు పెట్టేసుకుని నువ్వు సంవత్సరం దాకా ఇక్కడ లేకపోతే నీకు పాస్పోర్ట్ ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటావు. బోర్డు జరుగుతాయండి అమ్మా, జాగ్రత్త. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాడు బహుగా సుఖపడుతున్నాడు. లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి వాడు రొట్టె ముక్కతో ఆకలి తీర్చుకొన కోరెను. అంతేకాక ఆ కుక్కలు వచ్చి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ఇద్దరు చనిపోయారు. మొదటోడు ఎవడో, ఇంకోడు ఎవడో లాజర్ని 30 రూపాయలు పిలుతున్నాడు అండి. అక్కడ చంపు అంటారు ఆ మాట అండి. స్తోత్రం అమ్మా. ఈ ఫస్ట్ ధనవంతుడు ఉన్నాడు కదా, ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా డబ్బు ఉందండి, పాతలు తరగని ఆస్తి పెట్టి ఉంచేటప్పుడు శుభ్రంగా తిని వేసుకోవడం కూడా ప్రతిరోజు కాస్ట్లీ బట్టలే. అసలు విరాట్ ఎవరన్నా వచ్చారంటే ఇటు అంగులు 6 బట్టలు కనబడాలి. వేసుకుని చేసే పని ఏంటంటే మనసుకు పడుకోవడం. ఏంటి పని ఇది? పడుకోవడం, తినడం. ఇంకోడు ఉన్నాడంట లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. ఇతడు ధనవంతుడి ఇంటి కింద ఉండేవాడు అంట. ఇతర పని ఏంటంటే అతడు భోజనం తింటున్నప్పుడు ఏదైనా కింద పడితే దాన్ని తుడిచేసి బయటపడేది, దాన్ని తినడానికి ఇష్టపడేవాడు కాదు, కూడా దొరికించేవాడు కాదు, అది కూడా పెట్టేవాడు కాదంటే. ఇంతకి అటు చదవండి, కరెక్ట్గా చదవండి. 21వ వచనంలో ఆకలి తీర్చుకొన గోరెను, కోరుకునేవాడు అంతే.
అది కూడా కష్టమే. అంటే దాని అర్థం ఏంటంటే చక్కగా మెతుకు కింద పడకుండా తింటాడు అనమాట. అలా తిన్నాడు. మెతుకు కింద పడితే ఎక్కడ పిల్లికి కూడా భిక్ష పెట్టమని, ఎంగిలి చేత్తో కాకులు కూడా తోలమని పేర్లు అంటారు చూసారా, ఆ క్యాండిడేట్ అనమాట. అంతే కదా, మెతుకు కూడా కింద పడకుండా చాలా భద్రంగా ఒక్కో ముద్ద తీసుకుని తింటున్నాడంటే. ఇది అనుకుంటున్నాడు ఏమన్నా కింద పడితే పడేస్తారు కదా, దాన్ని తిందాం అనుకుంటున్నాడండి. కాకులు చూడండి అలాగే పప్పు కోరుకుంటాయో అలా. ఇంకోటి ఏంటంటే కుక్కలకు ఆహారం పెట్టాడు వీడు. ఎవరు? లాజరు కుక్కలకు ఆహారం పెట్టాడంట. ఇది ఎలాగా? ఆ కుడుపులు నాకుతుంటే కనీసం వీటికన్నా ఆకలి తీరుతుందని చెప్పి వదిలేడు. మరి దీనుడు కదా, దినస్వభావం కలిగిన వాడు కాదండి. ఫస్ట్ ఎవరు చచ్చిపోయారు? ఫస్ట్ లాజరు చచ్చిపోయాడా? తర్వాత ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు చూద్దాం. అప్పుడు అతడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఇంకో పైన ఉంది, దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొండ కొనబోయాడంట. అర్థమవుతుందా? దరిద్రుడు 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 అని పిలిచేవాడు ఏమైందంటే ఒక రోజున దేవదూతలు తీసుకెళ్ళారంటండి. దేవదూతలు లేరా అనరు ఏమా, దేవదూతలు రా వచ్చేసావు అనే రకాలు కాదయ్యి, దేవుడు పంపిస్తారమ్మా. దేవునికి స్తోత్రం. భద్రంగా తీసుకురామంటాడు, అలాగా సన్మానం చేసి తీసుకురామంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తీసుకెళ్ళి చక్కగా అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటండి. ఈ ధనవంతుడు కూడా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళి వీళ్ళ కోసం దేవదూతలు రాలా. ధనవంతుడు ఎవరో లేక మట్టిలో పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కళ్ళెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూసాడు. ఎప్పుడు చూసాడు? ఫస్ట్ ఎవరు చచ్చిపోయారు? ఫస్ట్ లాజరు చచ్చిపోయాడు. మరి ఎక్కడి నుంచే చూడొచ్చుగా, అదవుతుందా? ఫస్ట్ లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు డబ్బు ఉంది కాబట్టి కొన్ని రోజులు బతికాడు, బాగానే కొన్ని రోజులు బతికాడు అనుకున్నాడు. మరి కింద నుంచి చూడొచ్చు కదా, కింద నుంచి కనబడిందా? పైన జరుగుతుందా అండి? కనబడలా. పాతాళంలోకి వెళ్తే కనబడిందంట. దేవునికి స్తోత్రం కలుగు. భూమి కంటే కింద స్థానంలో ఉండేది పాతాళం. ఆ కిందకి వెళ్తే పైన ఉందో కనబడుతుంది. ఇక్కడ ఉంటే కళ్ళు ఎత్తి మీద ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మనం ఈ దేహంతో ఉన్నప్పుడు మన కళ్ళు ఎక్కడ ఉంటాయి? నా ప్రాణమా తిను. ఎప్పుడు ఏం ఆడాలో తెలియని మహానుభావులు బాబోయ్. ఎప్పుడేమో నేను చెప్పిన సందర్భం ఏంటి మీరు బాధ. నా ప్రాణమా తిను తాగు చూపించని చెప్పి ఇక్కడ నెత్తిపోయి కళ్ళు వేసుకుని తిరుగుతాం. అక్కడ పోయాక కళ్ళు పైకి ఎత్తుతాడు. పైకి చూసాడంట, ఇక్కడ దాకా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఉండాల్సిన చోటుకు వచ్చి పైకి చూడటం మొదలెట్టాడు పాతాళంలోకి వెళ్ళాక. మనకు కూడా ఈ ఫస్ట్ ధనవంతుడి లాగా గర్వము అహంభావము ఫస్ట్ చదువుకున్న 7 మాటలు మన జీవితంలో ఉన్నాయంటే ఈ కళ్ళు ఎక్కడే ఉంటాయి. ఇప్పుడు ఆ కళ్ళు ఎక్కడికి ఎప్పుడు వస్తాయి? పాది పెట్టేకి వస్తాయి. అప్పుడు పైకి చూసి అబ్రహామా అని చెప్పి మొదలెడతాం అండి. ఎవరి తండ్రి? ఎవరి తండ్రి? రాజు తండ్రి అబ్రహాము. చదవండి ఒకసారి. నేను అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాన్ని కేకలు వేసి చెప్పాను. అది అబ్రహాము కుమారుడా. ఎవరిని అన్నాడండి? తండ్రి అని ఎవరు పిలిచాడు? అబ్రహాము పిలిచాడు. అబ్రహాము కుమారుడా అని ధనవంతుడు కూడా పిలిచాడు. అమ్మా
నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఎవరికండి బాబు ముగిచేరేటి ఆమెనన్నా అనగారే ఒక్కడు వివరించుకుంటే వెళ్దాం. అక్కడ ఏమన్నా నీ జీవిత కాలం అంతా ఎవరికి నచ్చినట్లు జీవించావు? నేను నిన్ను అడుగుతున్నాను, అడుగుతుంది నాకు కానీ జీవిత కాలం అంతా నువ్వు ఎవరు నచ్చినట్లు జీవిస్తున్నావు అమ్మా? అలాగ అతను మాట్లాడుతున్నాడు. జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా అనుభవించావు, అలాగనే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తనకు నచ్చినట్లుగా జీవించినప్పుడు అప్పుడే లాజరు గుర్తు చేసుకుంటే, లాజర్కి ఎంతో కొంత సహాయం చేస్తుంటే ఎంతో కొంత నీతి అతని కోసం మిగల్చబడేదండి. ఎంతో కొంత నీతి అతని కోసం దాచబడేది. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు ఎవరన్నా ఇక్కడ నుంచి అక్కడికి మా అమ్మను చూస్తా మా నాన్నను చూస్తా అని ప్రయత్నం చేస్తే దాటంగా అవుద్దా అండి? గుర్తుపెట్టుకోండి, వాక్యంలోంచి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి ఎవరినైనా దగ్గర రావడం కుదురుద్దా? చెప్పరే, కుదురుద్దా? నీ దగ్గర రావడానికి అక్కడి నుంచి దగ్గర రావడం కుదురుద్దా? ఛాన్స్ లేదు అసలు. ఈ అనుమానంలో ఉంటేనే మనకి ఎటు కాకుండా ఉంటుంది మన పరిస్థితి. అవునా కాదా అండి? కుదరదు కదా ఖచ్చితంగా. అదే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య చెప్తున్నాడండి, అబ్రహాం చెప్పట్లా. యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటే అబ్రహాం మాట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడ జరిగే సందర్భాన్ని యేసయ్య మాట్లాడుతున్నాడు. అంతేకాక కనీసం అబ్రహాము కూడా అక్కడికి వెళ్ళాడండి. అర్థమవుతుందా? అబ్రహాము కూడా అక్కడి నుంచి కిందకి రాలేడు. ఎందుకంటే అక్కడ ఒక గోడ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముంది? కింద వాళ్ళ పైన కనబడుతుంది కానీ పైన వాళ్ళ కింద కనబడదు. కింద ఉన్నాడు ఇంకా అనుభవిస్తూ పైకి చూసి రొమ్ము కొట్టుకోవాలి. చెప్పిన మాటలన్నింటినీ తృణీకరించి దేవుని మాటలు ధిక్కరించి నీ ఇష్టానుసారంగా జీవించావు కదా. ధనవంతుడితో మాట్లాడుతున్నాడు, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించావు కదా, అందుకే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు అర్థమవుతుందని మనం నచ్చినట్లుగా మనం జీవించవచ్చా? మన శరీరాని కోసం మనం జీవించవచ్చా? లేదండి. మనము సిలువ వేయబడిన వారము క్రీస్తుతో కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చదవండి. అలాగైతే నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని ఎవరిని సరే పాతాళానికి వచ్చి నాకు వెళ్తే నీళ్ళు ఇవ్వలేడు, ఓకే. కనీసం లాజర్ని ఎక్కడ పంపమన్నాడు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. పంపించువా బతులాడుకుంటున్నాడు. కనీసం అక్కడికన్నా పంపించు, పూనాలు వెళ్ళి ఇలా జరుగుతుంది, మీ అన్నయ్య నరకానికి పోయాడురా, నేను ఎలాగున్నాను రా, ఇప్పుడన్నా మీరు శరీర సంబంధంగా జీవించడం మానేసి దేవుని కొరకు బ్రతకండి రా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు మారుతారు అని చెప్పి విన్నవించుకున్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది? వారి యొద్ద ఎవరున్నారు? అక్కడ అన్నదమ్ములు 5 ఉన్నారు కదా. వాళ్ళు జీవిస్తున్న ప్రాంతంలో ఆ భూమి మీద మోషే లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. మోషే లాంటి సేవకులు ఉన్నారు, ప్రవక్తలు లాంటి సేవకులు ఉన్నారు. వారు చెప్పే మాటలు వినాలని అతనితో చెప్పగా అతడు, తండ్రి అబ్రామా, దయచేసి అలా అనొద్దు, మృతుల్లో నుంచి ఒకడు వారి దగ్గరికి వెళ్తే ఏమండి
మృతుల్లో నుంచి ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నీకు మారుమనసు వచ్చేస్తా, భయం వేసేద్దా? గుండు నోటని కూడా గుండె వచ్చి పడిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఐడియాలు ఎత్తున్నారండి. ఐడియాలజీ చూడండి ఎలాగుందో, ఐడియాలజీ ఎలాగుంది చూడండి. ఇక్కడ నువ్వు ఒకవేళ మృతుల్లో నుంచి లేపి ఎవరన్నా దగ్గరికి వెళ్ళి చెప్తే మారుమనసు వచ్చేద్ది అంటే వస్తుందా? వస్తుందంటారా? అప్పుడేమన్నాడు ఆయన? మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. దేనికి స్తోత్రం. ఏమంటే మృతులలో ఉన్నవాడు గొప్పవాడా, అక్కడ సజీవముగా ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తున్నవాడు గొప్పవాడా? వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ గొప్పలు చెప్పితేనే నమ్మట్లేదు, చచ్చిపోయినాడు వచ్చాడు చెప్తే నమ్మతరా? అయిపోయింది సంభాషణ, నోరు మూసుకుని. అమ్మా అందుకే మన జీవితంలో దేవుని వాక్కును జీవం కలిగిందే ఉంది కాబట్టి ఆ జీవము గల వాక్కును మనం చేర్చుకుంటే మృతులలో నుంచి ఎవరో వచ్చి మనకు స్వార్థ చెప్పాలి అనుకుంటా. ఎవరిని చచ్చిపోయి వచ్చి కనబడితే మారుతాను, ఏసీ వాళ్ళు రాత్రికాలు వచ్చి వాళ్ళు చెప్తే మారుతాను. ఏసీ దగ్గర రావక్కర్లా, ఆ వాక్ నీ దగ్గరికి వచ్చింది. ఆ వాక్ నీ దగ్గరికి ఎలాగొచ్చింది చెప్పనా? ఏదో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ప్లేట్లో తీసుకొచ్చి స్నాక్స్ ఎత్తాను చూసారా? తినడం తినకపోవడం నీ ఇష్టం. తిన్నావనుకో ఆ వాక్ నీ జీవితాన్ని బాగు చేస్తుంది. అందరి ఎదుటే పెట్టబడద్దు ఆ వాక్యమే. తీసుకోవడం తీసుకోకపోవడం, తీసుకుని జోబులో వేసుకుని తినకపోవడం నీ ఇష్టం, అక్కడే తినేయడం కూడా నీ ఇష్టం. ప్రతిదానికి కూడా ప్రతిఫలం నీకే కనబడద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఇప్పుడు దాకా దినస్వభావం అంటే తెలీదు, తగ్గింపు జీవితం అంటే తెలియదు. ఎప్పుడు గుర్తొచ్చింది? అతడు డబ్బు అతనితో రాలేదని గుర్తు తెలుసుకున్న తర్వాత. అమ్మా ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఏది కూడా మన వెంట రాదు అని వాక్యం చెప్తుంది. అది అందరికీ కూడా తెలిసిన జీవిత సత్యం. తెలుసా తెలీదా? మనతో వచ్చేదంటే ఏమన్నా ఉందంటే దేవునికి నువ్వు చేసే భక్తి మాత్రమే నీ వెనకాల వస్తుంది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మనం అర్హులం కాకపోయినా, యోగ్యులము కాకపోయినా, దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప వలన ఆయన ఎదుట మనం దీనులముగాను అల్పులముగాను కనబడుతున్నాం. ఇదే దీనత్వము, ఇదే తక్కువగా మనం దేవుని ఎదుట ఎలాగైతే కనబడ్డామో జీవిత కాలం అంతా కూడా దేవుడి దృష్టి మన మీద ఉండాలంటే అదే దీన స్వభావం మనం కలిగిన వారమై ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. నేను ఆలోచన చేస్తుంటే రాజులు కనబడ్డారండి. నాకు ఎదురుకైనా కనబడలేదు కానీ వాక్యం గుర్తొచ్చింది. మీరు ఎప్పుడు చూసారంటారేమో. అది మన దగ్గర అన్ని తెలివితేటలు కూడా ఉన్నాయి, అడిగితే రాజుల కాలంలో రాజులు గుర్తొచ్చారు నాకు. అలా ఆలోచన చేసుకుంటే దేవుడు రాజ్యములు తీయడం కనబడింది నాకు. ఏం కనబడింది? కనబడింది నాకు. రాజ్యము తీసి ఇంకొకరికి అప్పచెప్పాడు. అవునా? రాజ్యములు తీసి ఇంకొకరికి అప్పచెప్పాడు. సౌలు ఉన్నాడు, సౌలు పరిపాలిస్తున్నాడు. రాజ్యం అతని దగ్గర నుంచి తీసి దావీదుకి ఇచ్చాడు. దావీదుకు ఉన్న అర్హత ఏంటంటే దీన స్వభావం. దావీదు గురించి దేవుడికి చెప్పిన సాక్ష్యం ఏంటంటే అతడు నా హృదయానుసారుడు. అంటే దావీదు కన్నీరు కార్చాడండి దేవుడు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చినందుకు. దేవుడు ఆ స్థానాన్ని మార్చడానికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు సౌలు కూడా దీన స్వభావం కలిగిన వాడు. లేకపోతే దేవుడు చూసేవాడు కాదు కదా. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు ఏదైతే చెప్పాడో సౌలు ఎలా వస్తాడు, ఎలా కనుగొనాలి నేను సౌలుని అంటే ఆ గాడిదలు పోగొట్టుకుని వస్తాడు, నెతుక్కుంటూ వస్తాడు. అతను నువ్వు చెప్పు నీ గాడిదలు ఇంటికి వస్తాయని చెప్పి అది దొరికిన తర్వాత నువ్వు వచ్చే దేవుని రాజుగా ఉండడానికి, దేవుని ప్రజలు పరిపాలించే రాజుగా ఉండడానికి అని చెప్పి దేవుడు చెప్తాడు. అలాగనే మొత్తం జరిగింది, యాస్టీస్ జరిగింది. సౌలు దేవుని దృష్టిలో పడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎదుట సౌలు దీనుడిగానే కనబడ్డాడు. ఆ సమయంలో మనం కూడా ఒకానొక సమయంలో దేవుని ఎదుట దీనులుగాను దరిద్రులుగా కనబడిన వారమే. కానీ సౌలుకి ఏం వచ్చిందంటే తర్వాత అండి తన హృదయానికి నచ్చినట్లు చేయడం మొదలుపెట్టాడు. సమూయేలు అభిషేకించిన తర్వాత కూడా చెప్పిన మాట ఏంటంటే నీవు దేవుడు మాటను మాత్రమే వినాలని చెప్పాడు. నీ ఆలోచన కాదు, నీ తలంపులు కాదని చెప్పాడు. ఆ తర్వాత సౌలు యుద్ధానికి వెళ్తారు ఫిలిష్తీయుల మీదకి. వెళ్ళిన తర్వాత అక్కడ గొప్ప గొప్ప ఉన్నటిని తెచ్చుకుని రాజుని చంపడం.
అండి యవనస్తులను చంపడం. అక్కడ ఆ పశువులు ఎడ్లు చాలా గొప్పగా ఉండేయంట, వాటిని చంపడం. తీసుకొచ్చి రాజ్యంలో పెడితే సమూయేలు అడుగుతాడు, ఇదేంటి ఎలా చేసావు అంటే, నేను యెహోవాకు బలర్పించడానికి తెచ్చా. ఎవరు ఆలోచన అండి? ఆ బలిచ్చేస్తున్నాడు కదా, దేవుడిని క్షమించేసాను అన్నాడా? దేవుడికి నచ్చిందా? బలులను నైవేద్యములు అర్పించట కంటే మాట వినడం శ్రేష్టం. నీ కానుకలు దేవునికి అవసరం లేదు. నువ్వు ఏదేదో దేవుడు తెచ్చిపెడతావు అనుకున్నావు, అదేం అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసా? మాట వినేవారు కావాలని. ఒకటే అన్నాడు, సౌలుకి రాజ్యాన్ని తొలగించి ఎవడు ఆ రాజ్యమును పరిపాలించడానికి అర్హుడో వాడిని నేను ఎన్నుకుంటున్నానని చెప్పి సమూయేలుతో ప్రకటించి వెళ్ళిపోయాడు. మళ్ళా సమూయేలు కనవాడు. ఆ తర్వాత వేరే స్టోరీ. సమూయేలు కోసం ఎంతో ప్రాగులాడబడ్డాడు, సమూయేలు దొరకలేదు, సమూయేలు చనిపోయాడు, దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు. దేవుడి కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇవాళ మనం చదివినటువంటి వాక్య భాగం అంతట్లో కూడా దీనులు దేవుని కనుదృష్టి పొందుకోవడానికి అర్హులు. దానికి స్తోత్రం. ఒకవేళ దేవుడు నిన్ను శరీర సంబంధముగా ఆశీర్వదించిన, దేవుడు నిన్ను బలగపరముగా ఆశీర్వదించిన, నీ చేతి పనుల మీద దేవుడు ఆశీర్వదించిన, దేవుడు నీ యొక్క ఆర్థిక పరమైన పరిస్థితులను ఆశీర్వదించిన, నీవు ఎలాగైతే దేవుని ఎదుట పిలువబడినప్పుడు దినస్థితిలో ఉన్నావో అలాంటి స్వభావము దేవునికి నిత్యము నువ్వు కనపరచడానికి సిద్ధంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తీయడానికి సమర్థుడే, ఇవ్వడానికి సమర్థుడే. ఇచ్చేదాకా బతుకులాడతాం, దేవా ఇవి దేవా ఇవి దేవా ఇవి పాటలు పాడేస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత పాటలు రావు, ఇంకా దేవా ఖాళీ లేదు అంటావు అన్నమాట. చూడండి వ్యత్యాసం, చూడండి. ఇచ్చిన దాకా ఇవ్వని దాకా అలా ఉంది. ఎప్పుడు ఒకే స్వభావం కలిగిన వారు యేసయ్యకు కావాలి. దానికి స్తోత్రం కలుగునుగా. అండి యోబు మనకి చక్కటి సాక్ష్యం. అతడు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఎంత భక్తి చేశాడో అతను కలిగినదంతా కోల్పోయాడండి. చదివారు మీరు యోబు గ్రంథం చదివితే, అక్కడున్న రాజ్యములో, యోబుకు ఉన్నటువంటి రాజ్యంలో చాలా ధనికుడు. దేవుడు అపవాది మధ్యలో సంభాషణలో యోబు నలిగాడు అంతే. దేవుడికి ఏంటంటే యోబు మీద నమ్మకం. అసలు దేవుడు ఒక మనిషిని నమ్మడం అనేది అసాధ్యం, అది జరగడం చాలా అరుదుగా జరుగుద్ది. అక్కడ యోబు గారు దొరికాడు. ధైర్యంగా చెప్పాడు, నువ్వు ఏం చేసుకున్నా యోబు నన్ను భక్తి చేయడం మాండో. మనం ఏం చేస్తాం? దిగుంటువాడిని నేనే దొరికినా, నువ్వు దొరికావు. మన ఇంటి కూడా యోబులో టెస్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. నువ్వు కనుక నిలదొక్కుకోగలిగితే యోబు 2 రెట్ల ఆశీర్వాదం పొందుకున్నట్లు దేవుడిని కూడా 2 రెట్లు ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ యోబుకున్న ఓర్పు మనకు ఉండాలి కదా. యోబు తట్టుకున్నట్లుగా నువ్వు తట్టుకోవాలి కదా. యోబు ఒకటండు, ఏంటి మనం సంపన్న స్థితిని అనుభవించడానికి అర్హులమా? దీనస్థితిని అనుభవించడానికి అర్హులం కాదా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామముకే స్తుతి కలుగును గాక అన్నాడండి. దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించడానికి ముందుగా కొన్ని నలగగొట్టే పరిస్థితికి తీసుకెళ్తా ఉంటాడు. జాగ్రత్త. నలగొట్టబడుతున్నావా? అర్థం చేసుకో, దేవుని కృప నీకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. పౌలు అడుగుతున్నాడు, ప్రభువా సాతాను ఒక దూతగా నా దగ్గర ముళ్ళుగా ఉంచి గుచ్చుతున్నాడు నాయన అని తీసేయి అంటే ఏమన్నాడు దేవుడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం దగ్గర అధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ బాటిల్ ఉందనుకోండి, ఇందులో ఉంది సాధారణమైన వాటరే. ఇది కన్నం పడి కారిపోతుంది అనుకోండి, బాధపడిపోతాయి, నీళ్ళు పోతున్నాయి. దేవుడు ఇచ్చే వాటర్ ఫ్రెష్గా ఉంటుందా, మనం నింపుకున్న వాటర్ ఫ్రెష్గా ఉంటుందా? దేవుడు నింపే వాటర్ శ్రేష్టంగా ఉంటుందా, మనం నింపుకున్న వాటర్ శ్రేష్టంగా ఉంటుందా? దేవుడు ఒకవేళ దీంట్లో నుంచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడనుకో, దాన్ని ఫిలప్ చేసేది కూడా ఆయన. అర్థమైందా? నీ దగ్గర ఉన్న దాంట్లో మురికి ఉండొచ్చు, నలకలు ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు. ఆయన పంపేయడానికి లోపలికి పవిత్రమైన నీళ్ళు. ఇంటి చూస్తే టైం గాజులో కనబడతాయి. అవి కావాలా, ఇదే కావాలా? నీ దగ్గర ఉన్నదల్లా నాసే ఉంటుంది. ఎంత ఇదిగోండి బాటిల్ వచ్చే వరకు పెట్టినా కొన్ని నాట్ స్టార్ట్ అవుతుంది. ఇందులో పాత గతించను
సమస్తం కొత్తవాడు. దేవునికి స్తోత్రం కలుగు. మన జీవితంలో దేవుడు నూతనమైన కార్యములు జరిగే ముందు కొన్ని శ్రమలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోగలిగి నిలదొక్కుకోగలిగితే, విశ్వాసముతో నిరీక్షణతో నువ్వు జీవించగలిగితే దేవుడు 2 రెట్ల ఆశీర్వాదం శతమానం నింపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందు దృష్టి నీ మీద పడాలంటే నువ్వేం చేయాలి? 3 విషయాలు చెప్పాను. మొదటిది దేని మనసు కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి, ఆయన మాట వింటూ వణుకుతూ ఉండాలి. మళ్ళీ చెప్పండి. దేని మనసు, నలిగిన హృదయము, ఆయన మాట వినేటువంటి స్వభావం. ఈ 3 ఎప్పుడైతే నీలో ఉంటాయో దేవుని దృష్టి నుంచి ఎప్పుడు కూడా పక్కకు తీసుకెళ్ళాలి. మనం ఒకరు చూస్తున్నప్పుడు ఎవరన్నా మన మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఏసై ఎవరినైనా చూస్తుంటే మటుకు దేవుని మైండ్ని ఎవరు కూడా డైవర్ట్ చేయాలి. ఆయన కనుదృష్టి మన మీద నిలవాలంటే ఈ కార్యము మనం చేద్దాం. దేవుడు మన మీద తన కనుదృష్టిని నిలిపి ఉన్నాడంటే మటుకు ఆయన మన గణపరచడం అన్నాడు కూడా మానే దేవుడు కాదు. అన్య జనులు ఎదుట నిన్ను గొప్పగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కనుక దేవుని మాట విందాం. దీన స్వభావం కలిగిన వారికి మన జీవితం, మనలో ఉన్నటువంటి అహంభావం, గర్వము, స్వభావం అన్నింటినీ కూడా తొలగించుకుని యేసయ్య లోకానికి ఎలాగైతే వచ్చాడో అటువంటి స్వభావం కొరకు మనం ప్రయత్నం చేసినట్లయితే దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. అతి కృప మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. మనందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.